వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో మనము పర్వత గోముఖాసనం ట్విస్ట్ చేయబోతున్నాము. పర్వత ఆసనాలు మన శరీరానికి చాలా మంచివి. ఈ పర్వత ఆసనాలు మనకు మెంటల్ పీస్ అనేది ఇస్తుంది. మన మైండ్ని కామ్ చేసి మనలో ఉన్న స్ట్రెస్ని ఈ యొక్క పర్వత ఆసనాలు కంప్లీట్గా తగ్గించేస్తాయి. అదేవిధంగా పర్వత ఆసనాలు చేసినప్పుడు మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం వలన మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. పర్వత ఆసనం చేసినప్పుడు మనము ఎక్కువ సమయం పాటు ఆసనంలో ఉన్నట్టు అయితే చాలా మంచిది. ఈ యొక్క ఆసనానికి మనము ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలో చూద్దాము. ఈ ఆసనం పర్వత గోముఖాసనం ట్విస్ట్. అంటే గోముఖాసనంలో మనం కాళ్ళని పెడుతున్నాము కాబట్టి కాళ్ళని బాగా వార్మప్ చేయాలి. ముందుగా మనము బద్ధకోణాసనంలో పాదాలని పెట్టేసి తొడలని పైకి కిందికి అనాలి. ఇలా తొడలని పైకి కిందికి అంటూ కాళ్ళని బాగా వార్మప్ చేసుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వీపుని నిటారుగా చేస్తూ కళ్ళని మూసివేసి తొడలని పైకి కిందికి అంటూ ఉండండి. ఈ విధంగా కొన్నిసార్లు మనము తొడలని బాగా కదిలించిన తర్వాత మనము కాళ్ళని దూరంగా చేసి ఇలా దూరంగా దగ్గరగా చేయండి. దాని తర్వాత కుడి కాలుని ఎడమవైపు, ఎడమ కాలుని కుడివైపు. మళ్ళీ పాదాలని దూరంగా దగ్గరగా తీసుకొని రావాలి. ఇలా చేసి కాళ్ళని దగ్గరగా తెచ్చి పెట్టేసేయండి. ఈ విధంగా కాళ్ళని ఆడించడం వలన కాళ్ళలో ఉన్న అన్ని కండరాలు, నడుములో ఉండే కండరాలు వార్మప్ అయిపోతాయి. ఇక మనము పరివృత్తంగా తిరగడానికి శరీర పైభాగాన్ని వార్మప్ చేయాలి. శరీర పైభాగాన్ని వార్మప్ చేయాలంటే ఈరోజు మనము బ్లాక్ని సహాయంగా తీసుకున్నాము. ఈ విధంగా బ్లాక్ని సహాయంగా తీసుకొని బ్లాక్ని ఇలా చేతులలో పట్టుకొని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. ఇలా బ్లాక్ని పైకి తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క బ్లాక్ని తల కంటే కొద్దిగా ముందుకు పెడితే మంచిది. ఇలా తలపై పెడితే మన మెడలో కూడా పెయిన్ అనేది రావచ్చు. ఇలా ముందు చేసి పెట్టండి. మోచేతులని కొద్దిగా బెండ్ చేయండి. హస్తాలని ఒకదానికి ఒకపై బాగా ప్రెస్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఇలానే ఉండాలి. ఛాతీని లోపలికి బిగించండి. నెమ్మదిగా చేతులని కిందికి తెచ్చేసేయండి. ఈ విధంగా బ్లాక్ని పైకి తెచ్చిపెట్టి కొంత సమయం పాటు ఆసనంలో ఉండవచ్చు. మోచేతులని ఈ విధంగా దగ్గరగా తెచ్చిపెట్టండి. నెమ్మదిగా చేతులని కిందికి తెచ్చి పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ దీని తర్వాత మనము శరీర సైడ్ భాగంలో బెండ్ అవుదాము. అయితే శరీర సైడ్ భాగంలో బెండ్ అవ్వడానికి కొన్ని రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఈ విధంగా కుడి మోచేతితో ఎడమ కాలుని పట్టుకొని ఈ విధంగా బెండ్ అవ్వండి. మళ్ళీ ఎడమ మోచేతితో కుడి కాలుని పట్టుకొని ఈ విధంగా బెండ్ అవుతాము.
ఇది సుఖాసనంలో సైడ్ వర్డ్ బెండ్లో వెళ్దాము. ఈ విధంగా సైడ్గా బెండ్ అవుతూ ఈ సైడ్ భాగాలని బాగా వార్మప్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా బాగా మనం సైడ్ భాగాలను వార్మప్ చేసి ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. మళ్ళీ ఎడమ వైపు ట్విస్ట్ అవుదాము. కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవుదాము. ఈ విధంగా కుడి ఎడమ వైపు ట్విస్ట్ అయిపోయిన తర్వాత ఈరోజు చేసే ఆసనం మనము చేద్దాము. ఇలా బ్లాక్ని నడుము కింద పెట్టేసి కాళ్ళని గోముఖాసనంలో తీసుకొని రండి. ఈ విధంగా కుడి తొడ కింద ఎడమ తొడని పెట్టేసి ఈ విధంగా గోముఖాసనంలో కాళ్ళని తీసుకొని రావాలి. గోముఖాసనంలో ఇలా పైన బ్లాక్పై కూర్చున్నప్పుడు 2 పృష్ఠ భాగాలు బ్లాక్కి తగులుతున్నాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మనము 2 పృష్ఠ భాగాలని కింద తాకేలాగా చూస్తూ వీపుని నిటారుగా చేయాలి. సాధారణంగా మనము గోముఖాసనంలో కూర్చున్నప్పుడు ఈ కాల్ని దగ్గరగా పెట్టేసి ఆ మడమపై కూర్చుంటాము. 2 పృష్ఠ భాగాలు కింద తాకవు. అయితే ఇలా కింద ఉన్న కాల్ని కొద్దిగా దూరంగా చేసి పెట్టినట్టయితే ఇది ఈజీగా ఉంటుంది. చాలామంది వ్యక్తులు ఏం చేస్తారు, కాళ్ళని చాలా దగ్గరగా తెచ్చి పెడతారు. అలా పెట్టకండి. దీని తర్వాత మనము చేతులని నమస్కారంలో జోడించి కుడి వైపు ట్విస్ట్ అవుదాము. అయితే ఈ కుడి కాలు పైన ఉన్నప్పుడు కుడివైపు ట్విస్ట్ అవ్వాలి, ఎడమ కాలు పైన ఉన్నప్పుడు ఎడమ వైపు ట్విస్ట్ అవ్వాలి. ఇదా మోచేతిని మనము తొడ బయటికి తెచ్చేసి ఈ విధంగా ఎడమ చేతిని వెనకాలకి చేసి ఈ విధంగా ట్విస్ట్ అవుదాము. అలా ట్విస్ట్ అవుతూ చేతులను నమస్కారంలో తెచ్చేసి ఈ విధంగా నమస్కారం ట్విస్ట్లో రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ నమస్కారం ట్విస్ట్లో ఉండండి. దాని తర్వాత పైకి వచ్చేసి వీపుని నిటారుగా చేస్తూ కాళ్ళని మార్చండి. ఎడమ తొడని పైకి తెచ్చి కుడి తొడని కింద పెట్టండి. ఇలా తొడలని ఒకదానిపై ఒకటి పెట్టేసి శ్వాస తీసుకుంటూ వీపుని నిటారుగా చేయండి. దీని తర్వాత మనము ఈ కుడి చేతిని ఎడమ తొడ బయటికి తెచ్చేసి చేతులని ఇలా నమస్కారంలో జోడించాలి. నమస్కారం ఒకవేళ వీక్గా ఉంటే వేళ్ళని ఇంటర్లాక్ చేసి ఇలా ఇండెక్స్ ఫింగర్ని పాయింట్ చేయండి. అలా చేస్తూ ఈ యొక్క ఛాతిని ఓపెన్ చేస్తూ ఇలా కిందికి తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కొంత సమయం పాటు అలానే ఉందాము. పొట్ట కండరాలను బిగించండి, బాగా ట్విస్ట్ అవ్వండి. ఈ ట్విస్ట్ చేయడం వలన మన ప్యాంక్రియాస్ లివర్పై ప్రభావం బాగా ఉంటుంది. వీపు పై భాగంపై కూడా ఇక్కడ చాలా స్ట్రెచ్ అనేది పడుతుంది. దాని తర్వాత నెమ్మదిగా చేతులని వదిలేసి వీపుని నిటారుగా చేసి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి రిలాక్స్ అవుదాము.
దీన్ని కౌంటర్ ఆసనంగా ఉపయోగించుతాము. కాళ్ళని మార్చి మళ్ళీ ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. దాని తర్వాత రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పర్వత గోముఖాసనము. పర్వతంగా చేసే ఆసనాలు మన శరీరానికి చాలా చాలా ఇంపార్టెంట్. మనము రోజుమారు జీవితంలో పర్వతంగా తిరిగినప్పుడు మన మైండ్ షాక్లో వెళ్ళి మనకు ఏదో అవుతుంది అని అనిపిస్తుంది. అలాంటి మైండ్కి షాక్ వచ్చినప్పుడు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం వలన మనము కంప్లీట్గా కామ్గా రిలాక్స్గా అవుతాము. ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసే పర్వత ఆసనాలు, ట్విస్టెడ్ ఆసనాలు మనం చేస్తే మనకు స్ట్రెస్ కూడా తగ్గుతుంది. స్ట్రెస్ని తగ్గించడానికి, రిలాక్సేషన్ రావడానికి, మనకు మన మైండ్ని పీస్ఫుల్గా చేయడానికి ట్విస్టెడ్ ఆసనాస్ చాలా ఉపయోగకరము. అయితే ట్విస్టెడ్ ఆసనాస్ ఎంతైతే మనకు మేలు చేస్తాయో అంతే కష్టంగా కూడా ఉంటాయి. ఎందుకు కష్టంగా ఉంటాయి? వెన్నుముక్క నుంచి తల వరకు అన్ని భాగాలలో ఉండే కండరాలని, ముఖ్యంగా నడుము చుట్టూ ఉండే కండరాలని ఇక్కడ మనము యాక్టివేట్ చేయడము, ట్విస్ట్ చేయడము చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ ఆసనము మన వెన్నుముకకు కూడా చాలా మంచిది. అయితే సరైన వార్మప్ లేకుండా ఈ ఆసనం చేయడము మంచిది కాదు. ముందుగా మనము వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాము. మనము ముందు కాళ్ళని వార్మప్ చేద్దాము. కాబట్టి కింద కూర్చొని బద్ధకోణాసనంలో వెళ్ళండి. బద్ధకోణాసనంలో కాళ్ళని పట్టుకొని తొడలని పైకి కిందికి చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా తొడలని పైకి కిందికి చేసి వీపుని నిటారుగా చేసి పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. దీని తర్వాత నెమ్మదిగా కాళ్ళని స్ట్రైట్గా చేసి పెట్టాలి. చేతులని కొద్దిగా వెనకాలకి పెట్టేసి మోచేతులను బెండ్ చేసి కాళ్ళని దూరంగా చేయండి, దగ్గరగా చేద్దాము. ఈ విధంగా కాళ్ళని దూరంగా దగ్గరగా చేస్తూ తొడ కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఇలా కొన్నిసార్లు మనం తొడలని దూరంగా దగ్గరగా చేసి దాని తర్వాత కుడి కాలుని ఎడమవైపు తీసుకెళ్ళాలి. ఎడమ కాలుని కుడివైపు తీసుకెళ్దాము. ఈ విధంగా చెరో వైపు చేస్తూ 5-10 సార్లు ఈ వార్మప్ని చేయవచ్చు. దీని తర్వాత మనము నెమ్మదిగా బ్లాక్ పై కూర్చోవాలి. ఎడమ కాలుని కింద పెట్టేసి కుడి కాలుని ఇలా పైకి తెచ్చిపెట్టి గోముఖాసనంలో కాళ్ళని పైకి తీసుకొని రండి. ఇక్కడ ఈ కాళ్ళ మడమలను దగ్గరగా పెట్టకుండా దూరంగా చేయాలి. తొడపై తొడ వచ్చేలాగా, మోకాలుపై మోకాలు వచ్చేలాగా చేసి ఇలా మడమలను పట్టుకొని ఛాతిని ఓపెన్ చేయండి. ఇక్కడ 2 పృష్ఠ భాగాలు బ్లాక్ పై ఉండేలాగా చూడాలి. దాని తర్వాత ఇక్కడ మనము చేతులని పైకి చేసి ఇంటర్లాక్ చేసి రివర్స్గా చేద్దాము. నెమ్మదిగా చేతులని కిందికి తీసుకొని రండి. ఈ విధంగా కొన్నిసార్లు మనము చేతులని పైకి కిందికి చేయాలి. కొన్నిసార్లు ఈ విధంగా చేతులను పైకి చేయండి, కిందికి చేస్తూ ఉండండి.
దాని తర్వాత ఈ విధంగా సైడ్ల భాగాలలో కూడా స్ట్రెచ్ అవ్వాలి. ఇలా సైడ్ భాగాలలో స్ట్రెచ్ అయిపోయి దాని తర్వాత ఈ విధంగా మనము ట్విస్ట్ అవుతాము. ఇప్పుడు మనము ఈ యొక్క గోముఖాసనంలో ఎడమ చేతిని ఈ విధంగా తెచ్చి మన గడ్డం దగ్గర పెడదాము. పెట్టి తలని ట్విస్ట్ చేయండి. ఎడమ భుజంలో ఉండే అన్ని కండరాలపై ప్రభావం చూపించేలాగా చూస్తూ దాని తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. మళ్ళీ ఇంకోసారి చేద్దాము. ఇక్కడ చాలా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి, ఈ యొక్క మోచేయి తొడ బయటికి రావాలి. తొడని మోచేయి ప్రెస్ చేయడము, మోచేయి తొడకి ప్రెస్ చేయడం ఇవన్నీ అవుతూ మనము వెనకాల ఉన్న కుడి భుజాన్ని కూడా కొంచెం పైకి చేయాలి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి ఇక మనము కాళ్ళని మార్చి వేరే కాళ్ళని పైకి తెచ్చి పెడతాము. మోకాలుపై మోకాలు ఉండేలాగా చూడాలి. దాని తర్వాత మనము ఈ విధంగా కుడి చేతిని ఎడమ తొడ బయటి భాగంలో తీసుకొని రావాలి. చేతులని ఇలా తల దగ్గర పెట్టేసి అలా చేస్తూ మనము ఈ వేరే చేతిని కూడా కొద్దిగా ఓపెన్ చేసి తలని ఇంకొద్దిగా ట్విస్ట్ చేయవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరివృత్త గోముఖాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ళ కండరాలకు చాలా మంచిది. నడుం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అలాగే మన మైండ్ అంతా కూడా బాగా కామ్గా రిలాక్స్డ్గా అవుతుంది. మనలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. కాళ్ళని ఇలానే పెట్టేసి తలని ఇలా మోకాలికి తాకిస్తూ ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళవచ్చు. నెమ్మదిగా పైకి వచ్చేయండి. కాళ్ళని మార్చి మళ్ళీ రెండో వైపు కూడా అలానే ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. దీని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి మనము ఈ యొక్క కింది కాలుని ఇంకొద్దిగా ముందుకు చేసి ఈ పృష్ఠ భాగాలని బ్లాక్ పై వెనకాల తీసుకెళ్ళండి. అలా చేసి ఇలా చేతులని దూరంగా చేస్తూ ఫార్వర్డ్ బెండ్లో వెళ్దాము. నెమ్మదిగా పైకి వచ్చేయండి. కాలుని మళ్ళీ మార్చి ఫార్వర్డ్గా బెండ్ అవుతూ ఈ ఆసనాన్ని చేద్దాము. చేతులని బాగా ముందుకు తీసుకెళ్తూ ఇలా చేయండి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగంలోని కండరాలు, కాళ్ళ కండరాలు, అలాగే చేతుల కండరాలు ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు వీపు పై భాగంలో, నడుము కింది భాగంలో, నడుము మధ్య భాగంలో మూడిటిలో
ట్విస్ట్ వచ్చేలాగా చూడాలి. అలా చూసేటప్పుడు పొట్ట కండరాలని లోపలికి బాగా స్క్వీజ్ చేసి ఉండాలి. 2 పృష్ఠ భాగాలు మ్యాట్పై ఉండడానికి మనం బ్లాక్ని యూస్ చేస్తున్నాము. ఒకవేళ బ్లాక్ మీకు ఇబ్బందిగా ఉంటే బ్లాక్పై ఒక టవల్ని పెట్టి దానిపై కూర్చోండి. దాంతో కొద్దిగా కంఫర్టింగ్గా కూడా ఉంటుంది. సో చూసారు కదండి, ఇవాల్టి యోగ సూత్రలో పరివృత్త గోముఖాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.